హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవిక్ గౌడ్. చూసారుగా మా బుడ్డోడు ఎలా నవ్వుతున్నాడో. మా మార్నింగ్ అయితే వీళ్ళ నవ్వులతో స్టార్ట్ అవుతాయి. నైట్ అంత లేట్గా పడుకున్న అన్నదమ్ములు ఇద్దరు మార్నింగ్ అయితే ఎర్లీగా లేస్తారు. ఈయనేమో పక్కన గిచ్చడం అవి చేస్తూ ఉంటాడు, వీళ్ళన్నేమో పైనకి తొక్కుతూ ఉంటాడు. ఇవైతే మేము తిరుపతి వెళ్ళక ముందు వాష్ చేసిన క్లాత్స్ అండి. ఫోల్డ్ చేద్దామంటే ఓపిక లేక అక్కడ పెట్టేశాను. ఇంక ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో వీటిని ఫోల్డ్ చేయాల్సిందేనని చెప్పి పక్కన పెట్టేశాను ఫోల్డ్ చేసి. ఈయన గారేమో ఎప్పుడు ఏడవడము లేదా నవ్వడము. పెళ్లి చేసుకున్నామంటే చాలండి, ఉదయం లేచామా, బట్టలు ఉతికామా, గిన్నెలు తోమామా, బెడ్షీట్లు సర్దుకున్నామా, ఇల్లు చిమ్ముకున్నామా, వంట చేసుకున్నామా. ఈ తప్పనిచ్చి ఒక ఆడపిల్ల లైఫ్లో ఏముంటాయండి? పిల్లలు కన్న తర్వాత పిల్లలకి పాలు ఒక 6 నెలలు ఇవ్వాలి. 6 నెలలు పాలు ఇచ్చినాక అన్నప్రాసనం. అన్నప్రాసనం తర్వాత టైం టు టైం ఫుడ్ పెట్టాలి. ఆ టైంలో ఏదన్నా కొంచెం లేట్ అయింది అంటే మనల్ని అంటారు. వీళ్ళు చూడండి, వీళ్ళకి మళ్ళీ టైం టు టైం స్నానాలు చేయించాలి, రెడీ చేయాలి. వీళ్ళు ఏదో పెద్ద బయటకు వెళ్ళి ఏదో ఆఫీస్ డ్యూటీలు ఏదో చేసి వచ్చేలాగా. ఇంకా వీళ్ళకి మనం చేసే సేవల్లో ఏదైనా తక్కువైందనుకోండి, మనకి పెద్ద అవార్డ్స్ వస్తాయన్నమాట. వీళ్ళ అమ్మమ్మలు, నానమ్మలు, తాతల దగ్గర నుంచి పిల్లని సరిగ్గా పట్టించుకోవట్లేదు, పిల్లని సరిగ్గా పట్టించుకోవట్లేదు అంత చూసుకున్న మనకి లాస్ట్కి ఇచ్చే బిరుదైతే అదండి. వాళ్ళు కొంచెం లావైనా మనదే తప్పు. వీళ్ళు జంక్ ఫుడ్ తింటున్నారు, అందువల్ల పిల్లోడు లావైపోయాడు, ఏమంటారు, ఫ్యాట్ ఎక్కువ అవుతుంది పిల్లోడు. కానీ లేదు, సన్నగా కొంచెం హెల్తీగా ఉన్నాడా, ఈ పిల్ల సరిగ్గా పెట్టట్లేదు, ఈ పిల్ల తినటమే సరిపోతుంది. వీటితోనే అయిపోతుందండి సగం లైఫ్ అయితే. ఇంకా వంట విషయానికి వస్తే మేము ఏ రోజు కూరగాయలు ఆ రోజే తెచ్చుకుంటాము. ఎందుకంటే మా ఆయనకి నా పైన చాలా పెద్ద ఏమంటారు నమ్మకం, ఎప్పుడు వండుతానేమో అన్నట్టుగా అని జోక్ చేశానులేండి. మా భవి చూడండి ఎంత మంచిగా హెల్ప్ చేస్తాడో. ఆయన హెల్ప్ చేసేది తక్కువ, రచ్చ చేసేది ఎక్కువ. ఇవాళ మా కర్రీ అయితే దొండకాయ అండి. దొండకాయ కర్రీ గురించి పెద్దగా చెప్పాల్సింది ఏం లేదుగా, అందరి ఇళ్ళలో చేసుకుంటారు. కానీ వాళ్ళ ట్విస్ట్ ఏంటంటే, మా ఇంట్లో ఇంత కష్టపడి కిలో దొండకాయలు కట్ చేసి కూర వండిన తర్వాత మా వారు వచ్చి చెప్పినది ఏంటంటే, చిన్నంగా వచ్చి డోర్ తట్టి, నేను బయట తినడానికి వెళ్తున్నాను, కావాలంటే నైట్ తింటాను, అదే చెప్పేద్దామని వచ్చాను అన్నారు. అసలు దొండకాయలు ఒక 1/2 కిలో, 1/4 కిలో వేయడమే కష్టం. అది ఎంత టైం పట్టిద్దో మీకు తెలుసు. అలాంటిది 1 కిలో దొండకాయలు కట్ చేసుకొని వంట చేసుకొని, అమ్మో టైంకి వండకపోతే మళ్ళీ వచ్చినాక తిడతారని చెప్పి ఫాస్ట్గా పిల్లల్ని నేర్పించుకుంటా కూడా వంట చేస్తే లాస్ట్కి ఇలా జరిగితే ఎంత కోపం వస్తుంది మీరే చెప్పండి. మీ ఇంట్లో కనుక ఇలా జరిగితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? నాకు కామెంట్లో రిప్లై ఇవ్వండి. సరే వెళ్తున్నావు కదా, ఇంకా నాకెందుకు ఈ శ్రమ అని చెప్పి భవిని కూడా తీసుకెళ్ళని చెప్తే, లేదు కాదు అనుకుంటూ తీసుకొని వెళ్ళిపోయాడు భవిని కూడా. ఇంకేం చేస్తాం, వండుకున్న కిలో దొండకాయలు నేనే తినాల్సి వచ్చింది. ప్రెగ్నెంట్గా ఉన్నంత వరకు నాన్ వెజ్ తినొద్దు అంటారు. డెలివరీ అయినాక నాన్ వెజ్ ఏం తినొద్దు, వంకాయ తినొద్దు, గోంగూర తినొద్దు, దుంప తినొద్దు ఇలా అంటారు. 5 నెలలు పత్తింకూరలే. ఇప్పుడు చూస్తే ఇప్పుడు పత్తింకూరలే. అంటే నాకు ఇంకా 5వ నెల రాలేదులేండి, కానీ ఏదో జస్ట్ చెప్తున్నాను. ఇంట్లో ఇంత కష్టపడి వంట చేసుకుని లాస్ట్కి అలా మాకు కుదరదు, మేము ఇట్లా బయట తింటున్నామంటే ఎంత కోపం వస్తుందండి. కానీ మనం ఏం చేయలేము, వండుకున్నది మనం తినడం తప్పనిచ్చి. మా పిల్లలైతే, మా భవి నేను ఎన్నిసార్లు బట్టలైనా సర్దనివ్వండి, వాటిని ఏదైనా కోపం వస్తే పీక పక్కనే వేస్తాడు. అదే ఇది బట్టలు. ఇవాళ అయితే నాకు ఉన్న పనికి మా చిన్నోడు కూడా అసలు ఎంత విసికిచ్చాడంటే అంత విసికించేశాడు. అయినా అట్లా ఊపుకుంటానే ఉయ్యాల పిల్లల బట్టలు సర్దేసుకున్నాను. ఇంట్లో పని అంతా సెట్ చేసుకోవాల్సి వచ్చింది. ఏముంది, ఇల్లు ఏదైనా నీట్గా లేదంటే మీ ఆవిడ బాగా చేయట్లేదో, లేకపోతే ఇంట్లో ఏంటి పిల్ల ఇలా చేసుకుంటుందానో చూసిన వాళ్ళు అదే అనుకుంటారు కదా. అలా ఎందుకు అనుకోవాలి? మనం ఎందుకు ఒకరికి ఛాన్స్ ఇవ్వాలి? అందుకే పిల్లల్ని పెట్టుకొనైనా చేసుకుంటున్నాం అనుకోండి, ఈ పిల్లల్ని పెట్టుకొని పర్లేదు బాగానే చేసుకుంటుంది అంటారు. లేదనుకోండి, పిల్లలు మేము పెంచామమ్మా మీరే కాదంటారు. ఇంక ఇది వస్తే ఈవినింగ్ టైంకి మా బాబీకి అయితే పాలు మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలు ఇవ్వాలి. లేదంటే ఆయన చేసే ఘనకార్యం ఈసారి చూపిస్తానమాట. ఇంకా కాఫీ అంటారా, ఆబ్వియస్లీ మనకే. అది నేను ఎప్పుడు తాగుతాను, మా వారు లేని టైంలో తాగుతాను. చూడండి ఎలా తీసుకుంటాడు. పాలంటే వాడికి ఇంకా అన్నం కూడా అవసరం లేదు, పాలుంటే చాలు మంచిగా తాగుతాడు. మాకు ఇంట్లో ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉందంటే మాకు ఈ భవి వల్లనే వస్తుందండి.
భవి చేసే నాటీ థింగ్స్ అన్నీ ముందు ముందు వీడియోస్లో పెడతా ఉంటాను. ఇంకా అంట్లు పడతానే ఉంటాయి, మనం కడుక్కుంటాం, పక్కన పెడతాం, అంతా అయిపోయింది. ఇదైతే చీరాల్లో చాలా ఫేమస్ అండి ఈ సమోసా అయితే. గెస్ట్ చేయండి మీరు చీరాల ఎవరన్నా నా వీడియోస్ చూస్తే ఎక్కడ అమ్ముతారు ఏంటని. లోపల స్టఫ్ కానీ అంతా చాలా బాగుంటుంది. ఇంకా ఇదేనండి, ఇంతవరకే నేను షూట్ చేశాను. ఇంకా చూసారుగా మా భవ్య అయితే పడుకున్నాడు, మా చిన్నోడు మీకు బాయ్ చెప్తున్నాడు. బాయ్ అండి అందరికీ.